హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇళ్ల నిర్మాణం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నగర పురపాలక ప్రాంతాల్లోని నిరుపేదలకు గృహయోగం కలగనుంది. ఆయా ప్రాంతాల్లో అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మాణానికి అవకాశం లభించింది. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు స్థలాలు ఉన్న చాలా మంది అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో మొదట పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన 3685 కొత్తగా ఇళ్లు మంజూరయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు ఇళ్లు అవసరం ఉన్నాయో సచివాలయంలోని మౌలిక సదుపాయాల కార్యదర్శి ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ చేపట్టనున్నారు. నగర పురపాలికల్లో సచివాలయం అనిమిటీస్ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎవరెవరికి ఇల్లు అవసరమో ఇంటింటా సర్వే ప్రారంభించారు. అలాగే లబ్ధిదారుల వివరాలను నేరుగా యాప్ లో అనుసంధానం చేశారు. ఇంకా నేరుగా అర్హులైన వారు నిర్ణీత ధ్రువపత్రాలు తీసుకుని సచివాలయం సంబంధిత అర్బన్ గృహ నిర్మాణ సంస్థ ఏఈకి అందించవచ్చని, ఈ నెల 24 లోపు వివరాలు అందించాల్సి ఉంటుందని నగర పురపాలక సంస్థ అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.